రష్యా ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందంటే ఈరోజు బహిరంగంగా ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి పిలుపునిస్తుంది. అలాగే తన విదేశాంగ శాఖతో పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, పరిస్థితులు చక్కబడాలంటే ఇరు వర్గాలు కూడా ఈ యొక్క యుద్ధాన్ని వెంటనే ఆపాలి, ఈ ఘర్షణలకి స్వస్తి పలకాలి. అరబ్ దేశాలతో పాటు మిగతా ప్రపంచమంతా కూడా కుదేలైపోతుంది, ముఖ్యంగా ఆయిల్ రంగంలో అని చెప్తోంది. కానీ లోపల మాత్రం నేనున్నాను, నీకేం కావాలంటే అది చేసుకో, ఇప్పుడే దాడి చేసుకో, నీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం నేను ఇస్తానని చెప్పి రష్యా వెనక నుండి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే పుతిన్ గారు గత 4-5 సంవత్సరాలుగా ఈ అమెరికా చేస్తున్నటువంటి దాడి వల్ల విసిగిపోయారు. ఉక్రెయిన్ ద్వారా అమెరికా అలాంటి దాడి చేయలేదు, అంతవరకే చేశాడు బైడెన్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత రష్యాని ఇంకా పూర్తిగా ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి $300 బిలియన్ తన స్విఫ్ట్ డాలర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేశాడు, నిషేధించేశాడు. అవి అలా ఉండిపోయాయి ఆ మారకపు నిలువలు. అవి కాకుండా మామూలుగా చమురు విషయంలో కూడా అన్ని దేశాల మీద ఆంక్షలు విధించి ఆ చమురు యొక్క ధరలు పడిపోయే విధంగా చేశాడు. ఆ పడిపోయిన తర్వాత కూడా చాలా మంది కొనలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా రష్యాని ఆర్థికంగా నలిపేశాడు, చాలా ఇబ్బంది పడింది. అయినా సరే ఉక్రెయిన్ మీద మాత్రం యుద్ధం ఆపలేదు. కానీ ఆ కోపం ఉంటుంది కదా ఇప్పుడు పుతిన్కి, ఆ కోపం ఈరోజు ఇరాన్తో చూపిస్తున్నాడు. ఇరాన్ ఎలాగో నువ్వు నిండా మునిగిపోయావు కాబట్టి నువ్వు ఎలాంటి దాడి చేయగలుగుతావు అలాంటి దాడి చేయి. ఈసారి దాడి ఎలా ఉండాలంటే అమెరికా ఇంకెప్పుడు కూడా ఇరాన్ వైపుకి రాకూడదు, అసలు పశ్చిమాసియా వైపుకే రాకూడదు. ఈ దాడి వల్ల రష్యాకి 2 లాభాలు. ఒకటి, తన కోపం చల్లారుతుంది. 2, ఈ యుద్ధం వల్ల రష్యా దగ్గర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ని ఇంతకుముందు రాయితీలతో నష్టపోవడం వల్ల దాన్ని ఇప్పుడు భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పుతిన్ స్వార్థం ఏమి లేదు. ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో రాయితీలు, ఇరాన్ యుద్ధంలోకి దింపేసి ఆయన ఏం అమ్ముకోవడం లేదు. ఇరాన్ దిగాల్సి వచ్చింది కాబట్టి దాన్ని ఆయన అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఒకవైపు ఎవడైతే అక్కడ కొనొద్దని చెప్పాడో ట్రంప్, ఈరోజు అదే ట్రంప్ మీరు రష్యా దగ్గర కూడా కొనండి అంటున్నాడంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అంటే యుద్ధంలోకి ఇరాన్ దిగాల్సి వచ్చింది, దాన్ని అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా అక్కడి నుంచి తన యొక్క పగను కూడా తీర్చుకుంటున్నాడు. ఇలాంటి అవకాశం బహుశా మళ్ళీ పుతిన్కి వస్తుందో రాదో తెలియదు, కానీ తన కోపాన్ని మాత్రం చాలా గట్టిగా ఇరాన్ నుంచి తీర్చుకుంటున్నాడు. అందుకే ఇరాన్కి అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా టెక్నికల్గా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత చైనా చేస్తుంది, కానీ చైనా కంటే 10 రెట్లు ఎక్కువగా రష్యానే చేస్తుంది. అది ఆయుధ పరంగా కూడా చేస్తుంది, టెక్నాలజీ పరంగా కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఉక్రెయిన్ దగ్గర నుంచి ఏ డ్రోన్లు అయితే అమెరికాకి చెందిన వచ్చాయో వాటన్నింటినీ కూడా ఇరానే పంపించి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోండి అని కూడా చెప్పాడు. అలాంటివే సాహిద్ 136. అందుకే అమెరికా యొక్క టెక్నాలజీని అమెరికాతోటే కొట్టించారు. అది పుతిన్ యొక్క పవర్. పుతిన్ సామాన్య వ్యక్తినే కాదు. పుతిన్ని చూసి ఈరోజు అమెరికా ఎందుకు భయపడుతుంది అంటే ఇందుకే, కేవలం ఆయన ఎలాంటప్పుడు ఎలాంటి దెబ్బ కొడతాడో తెలియదు. సో అమెరికా భయం కూడా వెనక్కి రష్యా ఉందనే విషయం మీద ఇప్పుడు ఇరాన్ మీద పెద్ద దాడులు చేయలేకపోతుంది. చెయ్యగలుగుతోంది, కానీ ఏ పరిస్థితిలో ఎలాంటి దాడులు వస్తాయో ఊహించినటువంటి దాడి ఇరాన్ కొడుతుందంటే దాని వెనక రష్యా ఉందని అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు.